అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇవాళ మా ఇంట్లో జరిగిన ఉగాది సెలబ్రేషన్స్ చూసేయండి. ఏ రోజు చెయ్యని మా అక్క ఈరోజు పని చేస్తుంది. ఉగాది పచ్చడిని రెడీ చేయడం కోసమైతే మా పిల్లలిద్దరూ వాళ్ళకి తోచినంత సహాయం వాళ్ళైతే చేసేస్తున్నారండి. చూడండి ఇంకెంత బాగా చేసేస్తున్నారు మా పిల్లలిద్దరూ కూడా. మా ఉగాది పచ్చడి కోసం కావాల్సిన చింతపండు, బెల్లం, మామిడికాయ, వేప పువ్వు, ఉప్పు, కారం, ఇక ఉగాది పచ్చడి చేయడమే మిగిలి ఉంది. సో మా తమ్ముడు చెప్పినట్టు మేమైతే ఉగాది పచ్చడిని స్టార్ట్ చేసేసాము. మా డాడీ మెల్లిమెల్లిగా ఇది అది వేస్తుంటే నాకు కోపం వచ్చేసి నేను డాడీ ఇలా ఎలా డాడీ ఇదైతే మాకు ఫుల్ ఆకలి అవుతుంది, ఇట్లా అయితే నడవది, నువ్వు తొందర చేసేయమని నేను దగ్గరుండి ఉప్పు, కారం, చింతపండు, ఇంకా మామిడికాయ, వేపు పువ్వు అన్నీ నేను దగ్గరుండి చెప్పిన. తర్వాత మా డాడీ ఒక్కొక్కటి వేస్తూ ఉంటే మా మమ్మీ తమ్ముడు కలిసి బచ్చాలు చేసేస్తుంది. సో దాని రుచి ఎంత బాగుందంటే అంత బాగుంది. లాస్ట్కి ఒకసారి అయితే మా డాడీ మొత్తం కలిపినాక మీకు చూపిస్తా ఏమన్నా ఉందా. ఇప్పుడు మా డాడీ అంటాడు, అరే నేను కలిపినాక నువ్వు వీడియో తీయమని. సరే అని చెప్పేసి నేను లాస్ట్కి ఒకసారి వీడియో తీశాను. ఇది ఎట్లుందో కామెంట్. ఫైనల్గా మా అక్క మా డాడీ ఏమో ఉగాది పచ్చడి చేసేసారు. దాని తర్వాత నేను మా మమ్మీ ఏమో బచ్చాలు చేసేసాం. చూడండి ఫైనల్గా అయిపోయింది. సో పచ్చడి బచ్చాలు అన్నీ రెడీ అయిపోయినాక మేమైతే దేవుడి గుడిలోకి వెళ్ళి బచ్చాలు ఒక సైడ్ పచ్చడి ఒక సైడ్ పెట్టి మేము మాకు వచ్చిన శ్లోకాలు చదివి దేవుడికి సమర్పించాము. మనిషిలో ఉన్న అహంకారం, గర్వం, స్వార్థం, పరాభవం పాలు కావాలని పరాభవనామ సంవత్సరం మేము చేసిన వీడియో మీకు కనుక నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్, కామెంట్ అయితే చేయండి.